For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. దినం భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే దారుణంగా కల్తీ కూడా అభివృద్ధి చెందుతుందండి. మరి దానిలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తిరుపతి లడ్డు. శ్రీవారి మహాప్రసాదం అంటే అందరికీ తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. మరి అలాంటి శ్రీవారి ప్రసాదంలో ఇప్పుడు కల్తీ జరిగింది. అసలు ఆ కల్తీకి కారణం ఎవరు? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. చూసేసేయండి పూర్తిగా. నమస్కారం. నమస్తే మేడం, నిజానికి నెయ్యి కాస్ట్ అనేది ఎంత ఉందో అందరికీ తెలుసు. అసలు ఒరిజినల్ నెయ్యి కొనాలి అంటే అది సాహసం అనే చెప్పాలి. మరి అలాంటి ఈ రోజుల్లో శ్రీవారి మహాప్రసాదంలో మరీ ప్యూర్ నెయ్యి కలపకపోయినా ఎంతో కొంత క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసినప్పటికీ కూడా 500 కంటే తక్కువలో మనకి నెయ్యి దొరకదు. మరి అలాంటి పొజిషన్లో ప్రసాదం కోసం ఎవరైతే టెండర్ వేశారో వాళ్ళు బిలో కాస్ట్కి మాత్రమే ఇస్తాను అని టెండర్ వేశారు. ఇది సహజమే అంటారా? ఎలా సాధ్యమైంది? అలా చూసుకుంటే ఫస్ట్ ఈ టెండర్ ఎవరైతే వేశారో వాళ్ళదే కదా తప్పు. ఓ పక్క రాజకీయ నాయకులది అంటున్నారు, ఓ పక్క గుడి అర్చకులది అంటున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు పట్టాలంటారు మీరు? మీ ఒపీనియన్ ఏంటి మేము అసలు దీంట్లో? నా దృష్టిలో టీటీడీ బోర్డు తప్పండి. టీటీడీ బోర్డు అసలు ప్రాక్టికల్గానే లేదు. బోర్డు ఎంత భ్రష్టు పట్టిపోయిందో, వాళ్ళ ఆలోచనలు అంతకంటే భ్రష్టు పట్టిపోయినాయి. వాళ్ళు అసలు లాజిక్ అనేది లేదు, వాళ్ళకి క్వాలిటీ లేదు. ఇక వాళ్ళ ఇష్టానుసారం అది ఒక ప్రైవేటు అధికారం లాగా అయిపోయి మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు ఇందాక. అంత అండర్ ప్రైస్కి ఎట్లా కోట్ చేస్తారు అని. అసలు 300 రూపాయలకి నెయ్యి ఎట్లా దొరుకుతుంది? అది ఆవు నెయ్యి. ఎందుకంటే ఆవు నెయ్యికి గేదె నెయ్యికి చాలా తేడా ఉంది. ఆవు నెయ్యి చాలా తక్కువ ఉత్పత్తి అవుతుంది. గేదె నెయ్యి కొంచెం ఫ్యాట్ కంటెంట్ గేదె నెయ్యిలో ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు 300 రూపాయలకి ఎట్లా సాధ్యం? అసలు మామూలుగా అయితే కనుక ఏ కల్తీ లేకోకుండా ఆవు నెయ్యి మనకి కిలో దొరకాలి అంటే కనీసం 1000 రూపాయలు ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే ఎక్కడో ఒక చోట ఒక 700 రూపాయలు పెట్టి 700 పైన మీరు కోట్ చేయండి అని ఉంటే అది వేరేగా ఉండేది. అసలు మీరు కోట్ చేసిందే 300 రూపాయలకి కోట్ చేసి అంటే 300 వస్తే కూడా మీరు యాక్సెప్ట్ చేశారంటే తప్పు. ఇది మీరు కూడా ప్రాక్టికల్ గా ఒక కిలో నెయ్యి ఎన్ని పాలైతే కిలో నెయ్యి అవుతుంది అని ఉత్పత్తి కదా. ఇక్కడ ఇదేమి గాల్లో సృష్టించేది కాదు, లేకపోతే వాన పడితే వాన నీళ్లు బట్టి పక్కన పెట్టి వాడుకునేది కాదు. ఖచ్చితంగా పాలు తీసుకోవాల్సిందే, పాల నుంచి వెన్న తీయాల్సిందే. చిల్లింగ్ మిషన్ ద్వారా ఆ వెన్నని మనం బాయిలింగ్ కరగబెట్టాల్సిందే, నెయ్యి చేయాల్సిందే. మరి ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు ఇంత తక్కువకి అసలు ఇక్కడ పాలు ఒక్కటే కాదు, మ్యాన్ పవర్, మిషనరీ, సరఫరా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు వాళ్ళ ఆఫీసులు రన్ అవ్వడానికి ఇవన్నీ ఖర్చులు ఒక 50 రూపాయలన్నా ఉంటాయి కిలోకి. పోనీ 25 రూపాయలు వేసుకోండి, ఆ మిగతా డబ్బులతో నెయ్యి ఎట్లా తయారవుతుంది? అవ్వదు. అందుకని ఇది మామూలుగా ఇది తెలిసి చేసిన తప్పు. టీటీడీ బోర్డుకి డబ్బులు మిగిల్చాలి అనే ఒక జబ్బు వల్ల వచ్చింది ఇదంతా. ఇప్పుడు పోయినసారి చూసాం మనం, భోజనాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో. నిత్యాన్నదాన పథకానికి బోలెడు డబ్బులు వస్తున్నాయి. చాలా మంది భక్తులు విరాళాలు ఇస్తున్నారు. చాలా మంది కేవలం ఆ పథకం కోసమే పుట్టినరోజులకని, పెళ్లి రోజులకని, చనిపోయిన వాటికని విరాళం ఇస్తున్నారు. మా పేరుతో ఇన్ని రోజులు పెట్టండి, మా పేరుతో ఒక పూట పెట్టండి, ఇట్లా ఇస్తున్నారు. ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఆఖరికి. మరి అలాంటప్పుడు ఆ భోజనాలు ఎందుకు సరిగా లేవు అని ఎవరు మాట్లాడలే. అసలు క్వాలిటీ అనేది మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది టీటీడీ బోర్డులో. ఆ టీటీడీ బోర్డు మెంబర్స్ ఎంత దరిద్రులు, దొంగలు, ముఠాకోర్లు, రౌడీలు, మోసకారులు, అలాగే సమాజంలో మోసాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ చాలా చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈ చెడ్డవాళ్ళు ఎలా తీసుకోగలుగుతున్నారు?
రాజకీయ నాయకులకి డబ్బులు ఇచ్చి అధికార పార్టీలకి ఎలక్షన్స్లో పెట్టుబడి పెట్టి మేము ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తే రేపు మాకు టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ఇవ్వండి అని మాట్లాడుకుని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నిన్ననే అరెస్ట్ అయ్యాడు ఒక ఆయన, బూదాటి లక్ష్మీనారాయణ. అతను టీటీడీ బోర్డు మెంబర్ మొన్నటి వరకు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ టీటీడీ బోర్డులో ఉంటే బోర్డు ఏం బాగుంటుంది చెప్పండి. మరి ఇవి ప్రక్షాళన అంటూ మొదలెడితే నెయ్యి ఒక్కటే కాదండి, బోర్డును కూడా ప్రక్షాళన చేయాలి. కాకపోతే వీళ్ళు ప్రక్షాళన సంగతి పక్కన పెట్టి దీన్ని రాజకీయం చేశారు కూటమి. అది వీళ్ళు చేసిన పెద్ద తప్పు. అక్కడ ఇదే రేటు అనుకోండి, 310 రూపాయలే అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే కొనసాగించారు అనుకుందాం. కల్తీ నెయ్యి కాక మంచి నెయ్యి వస్తా? రాదు కదా. ఏ మంత్రాలకు చింతకాయలు రాలవు కదా. నెయ్యి అక్కడ పెట్టి కల్తీ మొత్తం తీసేయండి, నేతిని శుద్ధి చేయండి అని ఎన్ని మంత్రాలు చదివితే మటుకు అవుతుందా? అవదు కదా. మరి అలాంటప్పుడు అసలు మీరు ప్రక్షాళన మొదలెట్టాల్సింది ఎక్కడ అంటే, అసలు ఈ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నెయ్యి సరఫరా చేసే వాళ్ళది మీ నెయ్యి బాగోలేదు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఇచ్చే 300కి ఇంతకంటే మంచిగా ఇవ్వలేములే అని చెప్తారు వాళ్ళు. అప్పుడన్నా వీళ్ళు బుద్ధి వచ్చి నెయ్యి రేటు పెంచుకోవాలి, బడ్జెట్ పెంచుకోవాలి. ఇక్కడ విషయం అది. భక్తులేమీ తగ్గట్లేదు, లడ్డూలు కొనడం ఏమీ తగ్గట్లేదు, దినదిన భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అసలు భక్తుల డిమాండ్కు తగ్గట్టు మీరు సప్లై చేయలేకపోతున్నారు. సప్లై చేయాలి అంటే నెయ్యి ఎక్కువ కొనాల్సిందే, ఎక్కువ లడ్డూలు తయారు కావాల్సిందే. అలాంటప్పుడు నాణ్యమైన లడ్డు ఇవ్వాలి అని మీకు ఉంటే గనక మీరు దాని మీద ఖర్చు ఎక్కువ పెట్టండి. కావాలంటే ఇప్పుడు లడ్డూ రేటు ఒకప్పుడు మీద విపరీతంగా పెంచారు, క్వాలిటీ లేకుండా రేటు పెంచారు. ఇప్పుడు మీరు క్వాలిటీ ఇవ్వండి, రేటు గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహంతో వచ్చేప్పుడు రావట్లేదు. ఎవరు చూసినా ఏమంటున్నారు, అసలు విపరీతంగా వ్యాపారం అయిపోయింది, కొండపైన వ్యాపారం అయిపోయింది అని మాట్లాడుతున్నారు కదా. అవును మ్యామ్. అక్కడ మంచినీళ్ళ బాటిల్స్ దగ్గర నుంచి తలనీలాలు ఇచ్చే దగ్గర నుంచి ప్రతిదీ వ్యాపారమే. రూములు పైరవీలు, రూముల దగ్గర అంతా సామాన్యుడికి అసలు అక్కడ న్యాయమే జరగట్లేదు. ఇన్ని మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ బాగు చేయండి, ఇప్పుడు మీరు వచ్చారుగా. అంతేగాని బాగు చేయకుండానే ఇయ్యా పెట్టని గేదెకి అరుపులు ఎక్కువ అన్నట్లు మీరు ఎందుకు ఇట్లా అరిసి గీ పెట్టి ఆఖరికి సుప్రీంకోర్టు తోటి మీరు అక్షంతలు తిన్నారు? రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళు మతాన్ని రాజకీయాలకి ముడిపెట్టొద్దు, ఇది చాలా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. అందుకని ఈ వ్యాఖ్యలన్నీ మానేయండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆయన ఇంకో అడుగు ముందుకేసే సనాతన ధర్మం అని మెట్లు గిట్లు కడగటాలు, కుంకాలు పసుపులు బూయిటాలు ఇట్లాంటి. మీరు రాజకీయ నాయకుల్లా ఉండండి. మీకు ఒక మతం ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఒక మతాన్ని ఫాలో అవ్వండి. కానీ మీరు ఫాలో అయ్యే మతాన్ని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు మీరు కొంచెం నోటికి ప్లాస్టర్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు చట్టానికి లోబడి మాట్లాడాల్సింది ఏంటి అంటే, మీరు మనది మీకు ఇష్టం ఉన్నా నచ్చినా నచ్చకపోయినా లౌకిక దేశంలో ఉన్నాం, మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం. నేను సనాతనవాదిని, నేను హిందుత్వవాదిని, నేను మెట్లు గొడుగుతాను, బొట్లు పెడతాను, సంప్రోక్షణ చేస్తాను అంటే అవి చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. అందుకని వీటన్నిటి విషయంలో సుప్రీంకోర్టు బాగానే చొరకబెట్టింది. అందుకని ఇకపోతే కల్తీ నెయ్యి సంగతి కాసేపు పక్కన పెట్టి బోర్డుని కూడా ప్రక్షాళన చేస్తే తిరుపతి టీటీడీ బోర్డు, అలాగే వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో, చాలామంది మోసంతో వచ్చేవాళ్ళు ఉండొచ్చు, అక్కడ వ్యాపారాలు చేయాలని వచ్చేవాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. చాలామంది భక్తులు, సామాన్య భక్తులు చాలా భక్తితో వస్తారు. వాళ్ళ భక్తికి ఆటంకం కలగకుండా చూసుకుంటే చాలు. నిజానికి మ్యామ్, మీరు ఇందాకలో ఒక మాట అన్నారు, దేవుడి సమస్యగా చూడకుండా రాజకీయం చేసేస్తున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు రాజకీయంలో ఉన్నప్పుడు, వాళ్ళ నాయకత్వంలో ఉన్నప్పుడు ఇది జరిగింది, అప్పటి నుంచి కూడా ఇది దాచుకుంటూ వచ్చారు, ఇప్పుడు బయటకు వచ్చింది అని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది ముందు నుంచి 10 ఏళ్ల నుంచి సాగుతుంది, దానికి మేము వత్తాసు పలికేమే తప్పితే మేమేమీ మొదలు పెట్టలేదు కదా, ఇది మొదలు పెట్టింది మీరే, మేము దాన్ని కొనసాగించామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అలా కాదు. నందిని నెయ్యి తీసుకునేవాళ్ళు పాత రోజుల నుంచి, దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి నందిని నెయ్యి. దాన్ని రద్దు చేసింది మటుకు వైసీపీ ప్రభుత్వమే. రద్దు చేసి వేరే నెయ్యి తీసుకున్నారు. ఏం తీసుకున్నా ఆ రేటుకి అంతకంటే మంచి నెయ్యి ఎవరైనా
అది మనం పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవంగా మాట్లాడుకోవాలి ఏదైనా. ఏదో పైకి రాజకీయ నాయకులు, ఇప్పుడు మనం రాజకీయ నాయకులం కాదు, మనమన్నా వాస్తవాలు మాట్లాడాలి ప్రజలకు అర్థం కావాలి అంటే. అందుకని కొంచెం వాస్తవాల్లోకి రండి. వచ్చి ఈ డబ్బులకి ఇంతకంటే మంచి నెయ్యి రాదు కాబట్టి క్వాలిటీ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి, రేట్ ఎక్కువ పెట్టి నెయ్యి అన్నా కొనుక్కోవాలి, లేదు మనమే నెయ్యి తయారు చేసుకోవాలి. ఇప్పుడు టీటీడీ దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియని డబ్బులు ఉన్నాయి. కొనండి, 1000-2000 ఆవులను కొనండి, దేశవాళీ ఆవులను కొనండి. ఆవులను కొని వాటికి మనుషుల్ని పెట్టండి, ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారు. ఎవరెవరికో డబ్బులు ఇవ్వడం దేనికి, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి నెయ్యి ఇచ్చారని బాధపడడం దేనికి, మన నెయ్యి మనమే తయారు చేసుకుందామని పెట్టుకోండి, చేయొచ్చు కదా. అదేం పెద్ద కష్టమైన పని కాదు. దేశంలో ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయో కొనుక్కుని రండి, వచ్చి పశువుల డాక్టర్ల దగ్గర నుంచి మేత దగ్గర నుంచి అన్ని చక్కగా చేసి మంచిగా చెయ్యండి. ఉపాధికి ఉపాధి దక్కుతుంది, మనకు మంచి నెయ్యితోటి చేసామనే సంతృప్తి దక్కుతుంది, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు చేయకూడదు? ప్రతిదీ ఎవరినో మీదనో ఆధారపడి ప్రొక్యూర్మెంట్ కోసం అని చెప్పి ఎవరి దగ్గరనో మీరు వెండర్లను పిలిపించి తీసుకుని వాళ్ళు కల్తీ ఇచ్చారని బాధపడే కన్నా మీరు స్వయం సిద్ధంగా మీరు తయారు చేసుకోండి. మేడం, మీరు స్వయం సిద్ధంగా తయారు చేయండి అన్నారు. అసలు ఆ మనీ సేవ్ చేయడం కోసమే కదా మేము అంత తక్కువ టెండర్లు వేస్తున్నారు అసలు. అవును, మరి ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అండి. అవును, ఇప్పుడు కుంట్లో బియ్యం, కుంట్లో అన్నం కుంట్లో ఉండాలి, బిడ్డలు దుడ్డుగా ఉండాలంటే కుదరదు కదా, ఖర్చు అయితే అవుతుంది కదా. అవనివ్వండి. ఎవరింట్లో డబ్బులు తెచ్చి పెడుతున్నారు? దేవుడి డబ్బులేగా. దేవుడి డబ్బులు అంటే దేవుడికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలు ఇచ్చిన డబ్బులే. ప్రజల డబ్బులే ప్రజలకు వెళ్తాయి. దేవుడు ఏమైనా ముద్ర వేస్తాడండి కూర్చొని? కాదు కదా, భక్తులు ఇచ్చే డబ్బులే కదా అవి. భక్తులు ఇచ్చిన డబ్బులే భక్తులకు ఉపయోగించుకోండి, తప్పేంటి? ఏం చేసుకోవాలి డబ్బులు అసలు? దేవుడు మాత్రం ఏం చేసుకుంటాడు అని డబ్బులు? అండ్ మీరు కూడా చూసారు కదా, నిజమేనండి, పిండి కొలదే రొట్టి, డబ్బులు ఎంత పెడితే దానికి సంబంధించిన అంతే క్వాలిటీ నెయ్యి అనేది వస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం బయటకు వచ్చి వాదించడమో మాట్లాడడమో కాదండి. ఫస్ట్ ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సమస్య ఉండదు. అసలు ఇదంతా సమస్య అని మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో మేడము కూర్చోవలసిన అవసరం రాదు, నేను కూడా మీకోసం ఒక వీడియో తీసుకురావాల్సిన అవసరం కూడా రాదు. అదైతే వాస్తవం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. నేను మీ పద్మావతి. ఈ రోజుకి ఇంకా సెలవు. నమస్కారం.